హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. హెల్తీ రెసిపీ అండ్ శ్రావణ మాసం కదా అండి, స్వీట్ రెసిపీస్ కావాలి కదా, అందుకనే మీకోసం అయితే ఈ రెసిపీని అయితే పరిచయం చేస్తున్నాను. ఓకేనా? వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ముందుగా ఒక కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి ఒక కప్పు పల్లీలు, ముప్పావు కప్పు కొబ్బరి తురుము, 4-5 ఇలాచీలు. ఇక ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో ఇంకా పల్లీలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా రోజుకొకటి పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా చురుకుగా, ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి, బోన్స్ మంచి రక్తం కూడా మంచిగా మెరుగుపడుతుంది. ఓకేనా? కొబ్బరి, పల్లీలు, ఇలాచీలను అయితే మంచిగా చల్లారనివ్వాలి. ఇలాచీలు కూడా కలిపి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి. మెత్తటి పొడిలా పట్టుకోవాలి. కొంచెం కొబ్బరి ముక్కలు అక్కడక్కడ బరకగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇంక ఇందులోనే ముప్పావు కప్పు చక్కెరనైనా బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని తీసుకున్నాను. ఇంకా బెల్లం వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకుంటే మనకు ఈ పొడి అయితే లడ్డు పొడి అయితే రెడీ అయినట్లే. ఇంకా లడ్డూని చుట్టుకుందామండి. వేరే బౌల్లోనైనా లేకపోతే అదే ప్యాన్లోనైనా వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేదనుకో కొంచెం పాలైన వేసుకోవచ్చు. డైరెక్ట్ మిల్క్ ఇష్టం లేని వాళ్ళు అలానే లడ్డును ఒత్తుకోవచ్చు. ఓకేనా? ఇందులో బెల్లం వేసాం కాబట్టి మనకు ఉండ అనేది మంచిగా గట్టిగా ఉంటుంది, మంచి ఈజీగా వచ్చేస్తుంది ఉండలు, లడ్డూలు. ఓకేనా? ఇంక ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం చేతిలో తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తే మనకు లడ్డు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజ్ అంతా లడ్లు అయితే చేసుకుంటున్నాను. మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగానే చేసుకోవచ్చు, కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మిగిలిన అన్ని లడ్లు ఇలానే చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే హెయిర్ పోకుండా, అంటే గాలి తగలకుండా బాక్స్లో పెట్టుకొని ఒక 15 రోజుల వరకు, ఒక 1 వీక్ నుండి 2 వీక్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది, ఈ లడ్లు ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. నేనేమన్నా మిస్టేక్ చేస్తే కామెంట్ చేసి తెలియజేయండి.